నమస్తే, మీరు చూస్తున్నారు ఎస్జీఆర్ నేటి వార్త. నా పేరు ఎస్జీ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. పట్టపగలు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరు వర్గాలు దారుణంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నా కూడా వారిని ఆపేవారు కానీ, లేకపోతే ఆ దాడిని నివారించేవారు కానీ లేకపోవడంతో అక్కడ మహిళలు పురుషులు అనే తేడా లేకుండా విపరీతమైన ఒకరినొకరు చెప్పులతోనూ, అదేవిధంగా ఒకరినొకరు జుట్లు పట్టుకొని దాడి చేసుకొని కొట్టుకున్న పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చే పేషెంట్లకి, అదేవిధంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవుట్ పోస్ట్ పోలీసులు అసలు ఈ విషయాన్ని చూసి చూడనట్లు వ్యవహరించినట్లు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తెలియజేస్తున్నారు. ఆ అవుట్ పోస్ట్ పోలీసులు అక్కడ అసలు ఉన్నారా, విధులు నిర్వహిస్తున్నారు, లేకుంటే నిద్రపోతున్నారా అనే స్థానికంగా ఆసుపత్రిలో ప్రజల నుంచి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునేందుకే ఇక్కడ అవుట్ పోస్ట్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే అవుట్ పోస్ట్ పోలీసులు ఇంత సంఘటన జరుగుతున్నాయి, ఇంత దారుణంగా అక్కడ దాడులు జరుగుతున్నాయి, దారుణంగా కొట్టుకుంటున్నప్పటికీ ఏమాత్రం ఆ దాడిని నివారించే ప్రయత్నం కానీ, అసలు దాడిలోకి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పిన ప్రయత్నం కూడా జరగకపోవడం వాళ్ళు విమర్శకు దారిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆ ఆసుపత్రిలోకి ఎవరైనా సరే ప్రవేశించి ఎలాంటి దాడులైనా చేయొచ్చు, ఎలాంటి అఘాయిత్యాలకైనా పాల్పడవచ్చు అనేది ఈ సంఘటన ద్వారా నిర్ధారణ అవుతుంది. కావున భవిష్యత్తులో అయిన పోలీసులు కఠిన చర్యలు తీసుకొని గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కానీ, ప్రజలకు కానీ ఎలాంటి అభద్రత అనేది లేకోకుండా మంచి వాతావరణాన్ని నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. ఇంతకీ అక్కడ జరిగిన దాడి ఏంటి, అక్కడ జరిగిన గొడవ ఏంటి అనే విషయానికి వస్తే, సింగనమల నియోజకవర్గం బుక్కరాసముద్రం మండలానికి చెందినటువంటి కొర్రపాడు గ్రామానికి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ముల భూతగాథ విషయంలో గతంలో గ్రామంలో గొడవపడి చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు. మంగళవారం ఉదయం కూడా వారు ఇరు వర్గాల వారు ఒకరినొకరు అక్కడ తారసపడడంతో మరి మాటలు పెరిగిపోయి చేతల దాకా ఒకరు కొట్టుకునే దాకా పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ మహిళలు పురుషులు ఇరు వర్గాల వారు కలబడి మహిళలు అయితే ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు, పురుషులు అయితే ఒకరికో రాళ్ళు చేతులతో కొట్టుకునే పరిస్థితి నెలకొంది. అయితే వీరిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులే విడిపించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఏమాత్రం పట్టు వదలకుండా దాడులు చేసుకున్నారు. అయితే చివరికైతే ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు బలవంతంగా వారిని విడిపించాల్సిన పరిస్థితి నెలకొంది. కావున ఈ విషయంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి రోగులకు భద్రత కల్పించాలని చెప్పేసి నగరవాసులు, అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే ప్రజలు, రోగులు కోరుతున్నారు.